నిరసిస్తూ ర్యాలీ నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు. గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దాడి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుల వైఖరి నిరసిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కూనీ చేస్తున్నారని గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీతో వెళ్లి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని నినాదాలు చేస్తూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. రాజకీయాలకి నిదర్శనం ఇది ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్, ఇది ఎమ్మెల్యే గారి రెసిడెన్స్ హౌస్, ఇది ఎమ్మెల్యే గారి రెసిడెన్స్ హౌస్లో ప్రభుత్వానికి సంబంధం లేదు, గవర్నమెంట్కు సంబంధం లేదు. ఇలా గవర్నమెంట్కు సంబంధించిన ఫోటోలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ప్రభుత్వ ఆస్తి, కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటిది కాదు. ఇది ఎమ్మెల్యే గారు రెసిడెన్షియల్ హౌస్. ఇది ఎవరైనా మా పార్టీకి సంబంధించిన ప్రజలు ఎవరైనా ప్రజలు ఉంటే ప్రజలకు ఏమైనా నష్టం జరిగినప్పుడు ఎమ్మెల్యే గారిని కలవడానికో లేకపోతే ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి రిప్రజెంటేటివ్ని కలవడానికో వస్తారు మా దగ్గర. వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా పనులు ఉంటే చేసి పెడతాం మేము. ఎవరైనా ఇప్పటివరకు గజ్వేల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు చేయాల్సిన పనులను కూడా చేసి పెడతాం. ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా అందుబాటులో ఉన్నారు. ఇక్కడనే గజ్వేల్ నియోజకవర్గంలో తన సొంత ఇంట్లో ఉంటారు. ఇక్కడనే ఎవరికి ఏ పని పడ్డా ఎమ్మెల్యే గారు కలుస్తున్నారు, మేము కలుస్తున్నాం, వాళ్ళ పనులను చేసి పెడుతున్నాం. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇల్లు కాదు. ఇది ఇట్లా గుండాయిజం చేయడం ఏంది? గుండాయిజం అంటే అందరికీ చేస్తుంది. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళు ఏదైనా కంప్లైంట్ చేశారంటే కలెక్టర్ చేయండి, గవర్నర్కి చేయండి, గవర్నర్ వచ్చి చట్టపరంగా చేయండి, కోర్టుకు వెళ్ళండి. ఇదేం గుండాయిజం? బరిదేయించి రోడ్ల మీద తిరుగుడు అంటే ఇక్కడ ఎవరుంటే వాళ్ళని మర్డర్ చేస్తారా? అమ్మాయి మీద దాడి చేసిండ్రు, ఆఫీస్ బాయ్ మీద దాడి చేసిండ్రు. ఇదేమి దుర్మార్గం? ఇంకా మీకు ఏమైనా జ్ఞానం ఉంటే కేసీఆర్ గారు 185 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చిండ్రు. దాదాపు 85 ఫంక్షన్ హాల్ పెండింగ్లో ఉన్నాయి, 85 ఫంక్షన్ హాల్ పెండింగ్లో ఉన్నాయి. కొంచెం రింగ్ రోడ్ మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు రింగ్ రోడ్ కొద్దిగా పెండింగ్ ఉండే. ఆ రైతు కోర్టుకు వెళ్ళిండు, కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ రైతు యొక్క ఇవ్వాల్సింది ఇచ్చేసి గవర్నమెంట్ మనదే కదా, ఇచ్చేయండి. ఇచ్చేసి ఆ రోడ్ కంప్లీట్ చేయండి, ఒక బస్ స్టాండ్ కంప్లీట్ చేయండి. బస్ స్టాండ్ కంప్లీట్ చేయమని అడిగితే అదొక దానికోసం మాట్లాడతారా? బస్ స్టాండ్ అవసరం లేదా మీకు? మీ వర్గాలు గ్రామంలో మీ ప్రజలే బుద్ధి చెప్పి ఓడగొట్టిర్రు. మొన్న జరిగినటువంటి తూప్రాన్ గజ్వేల్ మున్సిపాలిటీలో బుద్ధి చెప్పింది మీకు. అయినా జ్ఞానం రాకపోతే ఇంకెవరు చెప్తారు మీకు? మీరు చేసే గుండాయిజాన్ని గజ్వేల్ నియోజకవర్గంలో ఇంటింటికి తీసుకెళ్తాం. గుండా రాజకీయం కాదు. మీకు జ్ఞానం ఉంటే, బుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకుంటారో, దండం పెడతారో, సంకనాకుతారో. కేసీఆర్ ఇచ్చినటువంటి 185 కోట్ల రూపాయలు మళ్ళీ రిఫండ్ తీసుకురండి. ఇవన్నీ కంప్లీట్ చేసుకుందాం. కొండపశ్చిమ సాగర్ కింద కెనాలు తవ్వాలి, మల్లన్న సాగర్ కింద కెనాల్స్ తవ్వాలి. గవర్నమెంట్ మీదే కదా. మరి రేవంత్ రెడ్డి కాళ్ళు మక్కి తీసుకొచ్చి కాళ్ళు తవ్వి ఎందుకు గుండాయిజం చేస్తున్నావు? మేము అనుకుంటే చేయలేమా? కానీ మాకు సంస్కారం ఉంది, మాకు పద్ధతి ఉంది. మేము మనుషులం, మీరొక పశువులం కాదు. రోడ్ల మీద గుండాయిజం చేస్తానికి రేపు దీనికి మా వాళ్ళంతా, మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా వస్తున్నారు. 2 నిమిషాల్లో మాట్లాడి రేపటి కార్యక్రమాన్ని ఏ విధంగా ఉంటుందో అందరితో డిస్కషన్ చేసి 2 నిమిషాల్లో చెప్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ మీద, క్యాంప్ కార్యాలయం మీద కాంగ్రెస్ పార్టీ గుండాలు దాడి చేయడం మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గౌరవనీయులు కేసీఆర్ గారు గజ్వేల్ నియోజకవర్గానికి ఒక మల్లన్న సాగర్, ఒక కొండపోచమ్మ సాగర్ ఇచ్చి గజ్వేల్ నియోజకవర్గానికి దాదాపుగా 10,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి గజ్వేల్ దిశను మార్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. గజ్వేల్ అంటే కేసీఆర్,
కేసీఆర్ అంటే గజ్వేల్ నియోజకవర్గంలో ఉండే ప్రతి గ్రామ పంచాయతీలో తీసుకున్న ప్రతి వార్డులో ప్రతి గల్లీలో కూడా కేసీఆర్ పేరు కనిపిస్తుంది, కేసీఆర్ గారి అభివృద్ధి కనిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, దాదాపుగా 27 మాసాలు పూర్తయింది. 27 మాసాలు పూర్తయితే కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి తప్ప గజ్వేల్లో ఏమీ కనిపించట్లేదు. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి కొన్ని బ్యాలెన్స్ వర్క్లు ఉండే వాటికి కూడా కేసీఆర్ గారు 185 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చిండు. దాదాపుగా 85 ఫంక్షన్ హాళ్ళు గ్రామాలలో నిర్మాణం చేస్తున్నాం. అదేవిధంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కొన్ని మహిళా బిల్డింగ్లు, అంగన్వాడీ బిల్డింగ్లు, మహిళా గ్రూప్కి సంబంధించినటువంటి బిల్డింగ్లు చాలా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండే. 185 కోట్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే వాటిని రద్దు చేయడం జరిగింది. వాటి మీద మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా రోజు ఖండిస్తున్నారు. గజ్వేల్ గడ్డ మీద ఈ పెండింగ్ వర్క్లన్నీ పూర్తి చేయాలని చెప్పి మేము రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అది ప్రజాస్వామ్యబద్ధంగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నిధులన్నీ కూడా మీరు రద్దు చేసిండ్రు, వాటిని తీసుకురావాలని చెప్పి మేము మాట్లాడుతున్నాం. కేసీఆర్ గారు గజ్వేల్ నియోజకవర్గంలో ఉంటారు, తన ఇంట్లోనే ఉంటారు. ఆయన బొంబాయిలో లేడు, హైదరాబాద్లో లేడు, గజ్వేల్లోనే ఉంటాడు. ఆయన చాలామంది కలుస్తుంటాడు, అవసరమున్న పనులన్నీ కూడా చేపిస్తుంటాడు. మేము కూడా ఆయనకు అందుబాటులో ఉండి మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా పనిచేస్తూ ఉంది ఇక్కడ. దాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండాల మాదిరిగా కార్యాలయం మీద దాడి చేయడము, ఇది ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టు, ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకిస్తున్నట్లే. మరి మేము ఈరోజు మా ఆఫీసులో ఉన్నటువంటి హైమద్ సునీత అనే అమ్మాయి ఆఫీసులో టైపిస్ట్గా పనిచేస్తుంది, ఆఫీస్ బాయ్ తిరుపతి అనేవాడు ఉంటాడు. వాళ్ళ ముగ్గురు మీదకి రౌతులు తీసుకొచ్చి చంపేసేంత పనిచేసిండ్రు. అక్కడ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి టేబుళ్ళ కింద దాక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రాణ రక్షణ కోసం టేబుల్ కింద దాక్కొని కాపాడుకున్నారు. రౌతులు తీసుకొచ్చి, సుత్తలు తీసుకొచ్చి, లాఠీలు తీసుకొచ్చి అక్కడ ఎవరున్నా మర్డర్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ప్రజాస్వామ్యంలో మా పోలీస్ స్టేషన్ కీకపెట్టులో ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్కే భద్రత లేకుంటే ఈ ప్రభుత్వంలో ఇది ప్రజాపాలన, గుండాల పాలన మరి ప్రజలకు అర్థం చేసుకునేటువంటి రోజు దగ్గరలో ఉంది. మేము ఇప్పుడు రిప్రజెంటేషన్ ఒకటి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వచ్చినటువంటి గుండాలందరినీ కూడా మేము పెన్ డ్రైవ్లో పెట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి SHO CI రవి గారికి కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి 24 గంటల్లో అరెస్ట్ చేయాలి. 24 గంటల్లో అరెస్ట్ చేయకుంటే చర్యకు ప్రతి చర్య ఉంటుంది. మమ్మల్ని ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు. బీఆర్ఎస్ పార్టీకి గజ్వేల్ నియోజకవర్గంలో 93,000 సభ్యత్వం ఉంది. ఇంటికి ఒకరు వచ్చినా కూడా 20,000 మంది గజ్వేల్లో వస్తారు. మరి వచ్చినప్పుడు ఎవరిని కంట్రోల్ చేసుడు మాకు సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి చట్టబద్ధంగా మీరు చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి, జైలుకు పంపించకుంటే మరి పరిస్థితి తీవ్రంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సోమవారం రోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దాడికి నిరసనగా గజ్వేల్ బంద్కు పిలిపిస్తున్నాం. గజ్వేల్ బంద్ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎవరికి నష్టం చేయకుండా ఇది శాంతియుతంగా బంద్కు పిలిపించి కాంగ్రెస్ గుండాలకు వ్యతిరేకంగా బంద్కు పిలిపిస్తున్నాం. మళ్ళీ ఇలాంటిది
పునరావృతం కాకుండా పోలీసులు చర్య తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 900040